మద్రాసి చేతిలో మనం నలిగిపోతే మన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని మూమెంట్ చేసి ఏదో చేసి మన ఆంధ్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో ఉంచారా, దాన్ని 3 ముక్కలుగా చేసి మళ్ళీ ఏదో చేసి అదే చేసి ముందు ఎక్కడో రాజధాని, ఎక్కడ రాజధాని, అక్కడ రాజధాని. ఏం రాజధాని అంటే మీరు రాజధాని డెవలప్ చేసి ఎవరో చేతులు పెడతారు. మళ్ళీ అది హైదరాబాద్ మేము కట్టాం. హైదరాబాద్ మీ దయ వల్ల వచ్చిందా? హైదరాబాద్ హిస్టరీ మీద చదవండి, మీరు హిస్టరీ తెలిస్తే దాన్ని తెలుసుకోండి. హైదరాబాద్ ఎట్లా వచ్చిందనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వల్ల దయ వల్ల హైదరాబాదు మన ఒక సపరేట్ కంట్రీ ఉంటే దాన్ని ఏదో భాషాపూరిత రాష్ట్రాల వల్ల మనకి ఏదో హైదరాబాదు వచ్చింది. దాన్ని డెవలప్ చేస్తారు మొత్తం అక్కడ డబ్బు పెట్టేసి ఆ చేతుల్లో పెట్టారు. ఇప్పుడేమో మాకు డబ్బు కావాలంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఏదో ఒక అడవిలాగా తీసుకొని అడవిని మీరు రాజధాని చేస్తారు. అక్కడ అయిపోయింది. ఇక్కడ ఉత్తరాంధ్ర రాయలసీమలో అందరూ ఇక్కడ చప్పెట్లు కొట్టుకోవాలి. అర్థం చేసుకోండి సార్, మారండి. ఇక చూడండి, రేపొద్దున మాకు కావాలంటే రాయలసీమలో ఉత్తరాంధ్ర అంటే ఏ తక్కువ పెట్టామని నేను అన్నా కాదు, ఈ రియాలిటీ చెప్తున్నాను నేను. ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. రాయలసీమలో తక్కువ, అది ఉత్తరాంధ్ర అసలు ఏమీ లేవు. అక్కడ డెవలప్ చేస్తే బిల్డింగ్లు అక్కడ ఆపిస్తారు. అక్కడ ఉత్తరాంధ్రకి ఒక ఇండస్ట్రీ లేదు. ఏమంటే భాషాపరంగా వాళ్ళకి తిట్లు, ఇటు అటు ఏమిటండి, అలాగే లాంగ్వేజ్ బాగుండదు, యాస అమాయకత్వంలో ఏదైనా ఓట్లు వేస్తారు, ఇది చేసేది లేదు. సరే కొద్దిగా మారండి సార్ ప్లీజ్. ఆ సమానత్వం ఉండాలండి, అందరూ ఒకటే. తెలుగులో కూడా ఇంకా భాషలు అనేది తెలంగాణ అలాగే పోయింది తెలంగాణ, ఇంక ఇది ఆంధ్రాలో ఇంకా రేపు